హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వెనీస్ ఛానల్. ఈరోజు నేను మా సిస్టర్ గార్డెన్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. గార్డెనింగ్ చేయాలంటే పెద్ద పెద్ద ప్లేసెసే అవసరం లేదండి. మా సిస్టర్ లాంటి వాళ్ళకి చిన్న కంటైనర్ ఉన్నా కూడా అందులో నుండి వెజిటబుల్స్, ఫ్లవర్స్ ఏదైనా కూడా గ్రో చేయగలరు. తనకి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అండి. కుండీలు, అలాగే మనకి మినరల్ వాటర్ క్యాన్స్ ఉంటాయి కదండి, అవి ఏదన్నా హోల్ పడి అలాంటి వాటన్నిటిని కూడా కట్ చేసేసి అందులో మట్టి ఉంటుంది కదా, సాయిల్, వాటిని ఫిల్ చేసేసి కూరగాయ మొక్కలు ఎక్కువగా వేస్తారు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నాయి, అవన్నీ తీసేసి వాటికి కావలసిన వెజిటబుల్స్ అవన్నీ కట్ చేసుకున్న తర్వాత అవి తీసేసి మళ్ళీ కొత్తగా వేశారు. ఇప్పుడు దొండకాయ, అలాగే వంకాయ, దోసకాయ, టొమాటో, అలాగే పూల చెట్లు కూడా చాలా ఉన్నాయండి. చామంతి, ఇట్లాంటి అన్నీ కూడా. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్యాషన్గా ఉండే ఫ్లవర్స్ అవ్వచ్చు, ప్రతి చిన్నది కూడా తన పూలల్లో వేసి గార్డెన్లో ఉండాలి కదండి. తను వాటిని నాటి చాలా కేరింగ్గా ఉంటారండి. మొక్కలు అవి అసలు ఎలా పెరుగుతున్నాయి, అది పెరగడానికి ఇంకేం చేయొచ్చు, అట్లా ఆలోచించి మరీ తను మొక్కల్ని బాగా పెంచుతారు. అలాగే మనము హెయిర్కి పెట్టుకుంటాం కదండి, అట్లాంటి వాటిలో ఇది ఒరిజినల్ అంటండి ఇప్పుడు మనం చూసింది. నెక్స్ట్ తోటకూర, పసుపు చెట్లు కూడా వేశారు. అలాగే పొటాటోసు, అల్లము, మామూలు అల్లము, అలాగే చట్నీలో వేస్తాం కదండి ఊరగాయ పచ్చళ్ళలో మామిడి అల్లం, ఇవి కూడా వేశారండి సిస్టరు. వాటిని ఒక 6 months 8 monthsకి ఒకసారి తవ్వి తీస్తారు. బాగా ఒక 2 kgs అట్లా వస్తాయి అన్నమాట. ఏ ఒక్కటి వదలరండి. కొంచెం చిన్న హోల్ పడిన కుండ దగ్గర నుండి మినరల్ వాటర్ క్యాను, ఇంకట్లా మామూలుగా మనకి బకెట్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ బకెట్స్, అట్లాంటివన్నీ కూడా. అలాగే డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ వేశారు, ఇంకా ఉన్నాయి తన దగ్గర, బట్ ఈ వీడియోలో తీయలేదు. ఇవన్నీ కలిసి ఉన్న దగ్గర ఉందని చెప్పేసేసి ఇంతవరకు తీసినట్టున్నారు. మా హౌస్లో కూడా వేశానండి ఈ డ్రాగన్ ఫ్రూట్ తీసుకొచ్చేసి. ఇది వచ్చేసి పసుపు అండి, చాలా బాగా గ్రో చేస్తారు. ఒరిజినల్గా వచ్చేటటువంటి పసుపు మనం ఫేస్కి ఇట్లాంటి వాటిలో పెట్టుకున్నా కూడా చాలా గ్లో ఉంటుంది కదా. ఇవి తీసినప్పుడల్లా చాలా జాగ్రత్తగా అన్నీ తీసుకొని మాకు కూడా ఇస్తారు, పసుపు, అల్లం, ఇట్లాంటివన్నీ. అలాగే డైలీ పిల్లలు పప్పుని చాలా ఇష్టంగా తింటారు కదండి, అందులోకి చక్కగా పైకి వెళ్ళేసి ఒక 2 గుప్పుళ్ళు తోటకూర తీసుకొచ్చి పప్పులో వేస్తే ఎంత టేస్ట్ ఉంటుందో కదా, అప్పుడే కట్ చేసి వేసుకున్నది. ఇది వచ్చేసి పుదీనా అండి.